శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. కేసరి అండి, పాలు పోసి పాలల్లో బాగా సుజీ రవ్వ అంటారే అది వేపి చేసిందనమాట ఇది. నేను వచ్చేసరికి మా అబ్బాయి చేశాడు. ఇంకా ఇది ఖర్చు కాదని చెప్పేసి నేను ఒకటి చేస్తానండి. అది ఇప్పుడు ఇలా చేస్తున్నాను. వేడి మీద చేస్తాం, మామూలుగా బంతులలో ఇలా పెడతారు. దీన్ని నేను మన భక్ష్యాల్లాగా చేస్తానన్నమాట. ఇది చూడండి, ఇది గోధుమ పిండి, తెల్ల గోధుమ పిండి, పూరి పిండి అంటారే, వైట్ పిండి అనమాట. ఇది కొంచెం నూనె వేసి కొంచెం సోడా ఉప్పు చిటికెడు వేసేసి కలిపేశాను. ఇప్పుడు దీంట్లో మనకి ఈ పూర్ణం పెట్టేసుకొని చేసుకోవడం ఈ భక్షాలలాగా, కాకపోతే నూనెలో కాల్చుకుంటాం అనమాట. ఇదండి, ఇది ఇలా నేను చేత్తోనే చేస్తున్నాను. ఇదంతా మీకు చూపించడం కుదరదు వీడియో, అంటే సెల్ ఫోన్ ద్వారా ఇట్లా తీస్తున్న స్టాండ్ లేకుండా. ఇది చేసా చూపిస్తాను. ఇదండి, ఇది నేను పూరి ప్లేస్లో వచ్చాను. పిండి కొంచెం జోరు కలిపానండి, అందుకని నీట్గా రావట్లేదని చెప్పేసి మనకు దీంట్లోనే పూర్ణం పెట్టుకొని కూడా ఇలా కాల్చుకోవచ్చు అనమాట. సేమ్, లేదా కొబ్బరి పొడి చక్కెర వేసుకొని కూడా చేసుకోవచ్చు, మన కజ్జికాయలాగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదండి, తక్కువ నూనెతోనే కాలుస్తున్నాను. అన్నీ ఒక 10 అనమాట, అందుకని ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదనమాట. ఇదండి, చాలా బాగా వచ్చాయి. ఇవి మనకి రవ్వ కేసరి మిగిలిందనే కాదండి, మామూలుగా వేడిగా చేసుకొని అయినా చేసుకోవచ్చు. ట్రై చేసుకోండి. ఇలా సేమియా మిగిలిన, క్యారెట్ హల్వా మిగిలిన ఇలా చేసుకోండి, బాగుంటుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.